గ్రే కలర్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి. పళ్ళునేమో మల్టీ కలర్ థ్రెడ్స్తో జామ్దాని వీవింగ్ పళ్ళు, ఒక చెట్టు పైన పిట్టలు, కింద బటర్ఫ్లైస్ అలా వచ్చిందండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుటీ వస్తుందండి. బోర్డర్ కూడా టిష్యూ బోర్డరు, ఎడ్జ్లో మెరూన్ రెడ్ కలర్ అండి. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ బ్లౌజ్లో ఒక 100 రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యిందండి. ఈ కలర్ వచ్చేసి రస్ట్ కలర్, కొంచెం అట్లా ఏమంటారు, రస్ట్ అండ్ బ్రౌన్ మిక్స్ లాగా ఉంటుంది. వీడియోలో కరెక్ట్గా ఉందా? కరెక్ట్. మల్టీ కలర్ అండి. ఇది కూడా పీకాక్ కలర్ అండి. పీకాక్ బ్లూ, గాజువన్ని బ్లూ అని కూడా అంటారు. ఇది వచ్చేసి ఓన్లీ 2 కలర్స్, బ్లాక్ కాకుండా సపోటా పీచ్ లాంటిది అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, అయితే చాలా వెరైటీగా ఉంది. ఆరెంజ్లోనే డిఫరెంట్ షేడ్ అండి. దీన్ని ఏం కలర్ అంటారో, పీచ్ కాంబినేషన్లో వచ్చింది బ్లాక్ అవుట్లైన్తో. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది. మ్యాక్సిమం ఈరోజు వీడియోలో చూపించిన కలర్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చాయండి. అంతకుముందు లేని రంగులే ఉన్నాయి చాలా వరకు. పింక్ అండ్ క్రీమ్ అండి. మంచి పింక్ షేడ్కి క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. బ్లాక్ ఎలాగో రెగ్యులర్ అన్నిటికీ ఉంటుంది. ప్లెజెంట్గా ఉందండి, సూపర్గా ఉంది. ఇది ఒకలాంటి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి, నియాన్ ఆరెంజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే సిల్వర్ జరీ బోర్డర్ లేకుండా వచ్చిందండి. రస్ట్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్ ఉంది. కలర్ కరెక్ట్గా ఉందా? కొంచెం లైట్ ఎల్లో లాగా, శనగపిండి కలర్లా ఉంది వీడియోలో. ఇది బ్రైట్ నియాన్ ఆరెంజ్ అండి. బ్రైట్ నియాన్ ఆరెంజ్ కలరు. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. మంచి బేబీ పింక్ కలర్ అండి. బేబీ పింక్ కలర్ పైన హ్యాండ్ పెయింట్. ఇది పళ్ళు సెపరేట్గా లేకుండా ఎడ్జ్లో జస్ట్ ఇట్లా మెజంతా పింక్ కలర్ ఇచ్చారండి. ఈ శారీకి మెజంతా పింక్ బోర్డర్ అండ్ పింక్ బోర్డర్ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుందండి ఈ శారీస్ అన్నిటికీ కూడా. ఇవి చాలా లో బడ్జెట్ శారీస్ కాబట్టి మళ్ళీ బ్లౌజ్ తీసి లైనింగ్ వేసి కుట్టించుకునే కన్నా మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే పెయిరప్ చేసి వాడేసుకోండి. చక్కగా ఈ ఎండల్లో హాయిగా కట్టేసుకోవచ్చు. ఇదిగోండి శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్లో టై అండ్ డై, షిబోరి, ఎవరి ఇష్టం వచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, ఆ టైప్ అండి. శారీ అంతా కూడా షేడెడ్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంది. చీర అంతా ఎలా వస్తుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా కింద వచ్చేసి గ్రీన్ కలర్ స్కాలప్ బార్డర్ వస్తుంది. మొత్తం అంతా పళ్ళులో వస్తుంది. పైన ఏమో కనిపించినంత మేర ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మూడు ముత్యాలు ఇలా ఒక చిన్న పువ్వులాగా కుట్టారు. శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఈ శారీకి కూడా బ్లౌజే హైలైట్ అండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా బ్లౌజ్. ఇదిగోండి మొత్తం అంతా కూడా నాట్ వర్క్తో బ్లౌజ్ అంతా వర్క్ వస్తుందండి. ఇలాంటి ప్యాటర్న్స్ టస్సర్లో కూడా వచ్చాయి. నాకు కేవలం ఈ శారీలో హైలైట్ నాకు బ్లౌజే నచ్చేసింది. బ్లౌజ్ గ్రాండ్ లుక్ ఉండి శారీ సింపుల్ లుక్ ఇష్టపడే వాళ్ళకి భలే నచ్చుతుంది. ఇది చాలా చాలా బాగుంది. ఎల్లో లైట్ గ్రీన్ కల్నేత్ అండి. ఇదంతా కూడా గోల్డ్ జరీతో ఒక ట్రీ పైన మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో బర్డ్స్ అన్నమాట. చెట్టు మీద అలా పక్షులు కూర్చున్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. కలర్ డిజైన్ చాలా చాలా బాగుంది. ఎంతమంది ఎదురు చూస్తున్నారో దుపట్టాతో సెట్స్ కోసం. ఇదిగోండి దుపట్టాలో వచ్చేసి ఒక ఫ్లవరు, బటర్ఫ్లై రెండు వైపులా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎడ్జ్లో జెరీ లైన్స్, ఆ తర్వాత ఫ్లవర్ బటర్ఫ్లై కాదమ్మా, రెండు బటర్ఫ్లైస్. అవునా? ఎల్లో కలర్ ఓపెన్ బటర్ఫ్లై. ఇటు కింద పడిపోతుంది. ఇదిగోండి బటర్ఫ్లై కరెక్టే, రెండు బటర్ఫ్లైస్ ఓపెన్ అండ్ క్లోజ్ అలా. లైట్ ఆరెంజ్ కలర్ పైన
పెద్ద పెద్ద ఫ్లవర్స్ ప్రింట్ అండి, చాలా బాగుంది ప్రింట్ కూడా. శారీకి రెండు వైపులా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. పళ్ళులో వచ్చేసి ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ లైన్ వస్తుంది. శారీ అంతా ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ పళ్ళులో ఇలా వచ్చింది కదా, శారీలో వచ్చేసి ఇలా ఉంటుంది. సూపర్ బ్యూటిఫుల్ ప్రింట్, దేనికి అదే అన్నట్టు చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజ్, శారీ కలర్లోనే చిన్న చిన్న బటర్ఫ్లైస్ వచ్చాయి. బేబీ పింక్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు, బ్లాక్ కలర్ పైన మల్టీ కలర్ ప్రింట్ వచ్చింది. పళ్ళులో ఇక్కడ ఒక జరీ గోల్డ్ జరీ లైన్ వస్తుంది. ఇక శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. రెండు వైపులా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది కదా, చక్కగా కట్ చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు మాత్రం బ్లాక్ కలర్లో వస్తుంది. ఈ శారీ బ్లౌజ్ చూసారా, సూపర్ ఉంది. ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజు, చీరలో వచ్చిన ఫ్లవర్ ఇది. ఇక్కడ వచ్చేసి చిన్న సైజులో చేయించాం. థిక్ కోట బ్లౌజ్. కొన్ని బ్లౌజులు ఏమో శారీలో ఉంచేసి అలాగే ప్రింటింగ్ అంతా చేసేసారండి, ఇది ప్రింట్ వేసిన వాళ్ళు. కొన్ని బ్లౌజులు ఏమో విడిగా కట్ చేశారు. మళ్ళీ ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో తీసేటప్పుడు బ్లౌజ్ రాలేదని కంగారు పడద్దు, కొన్నిటికి శారీలోనే ఉంది, మీరు కట్ చేసుకోవాలి. గ్రీన్ అండి, గ్రీన్ వచ్చేసి కొంచెం ఫ్లోరోసెంట్ గ్రీన్ లాగా ఉంటుంది. మెరూన్ కాంబినేషన్లో వస్తుంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ అండి కంప్లీట్గా, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇక శారీకి రెండు వైపులా కూడా మెరూన్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డరు 2 to 3 ఇంచెస్ ఉంటుందండి. అలాగే రెండు వైపులా శారీలో కలనేతగా మెరూన్ కలర్లో టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. అయితే ఈ శారీకి మనం పటోలా బ్లౌజు పేరప్ చేసి చూపిస్తున్నాము. ఈ పటోలా బ్లౌజు 1 మీటర్ 95 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 4500. ఇలా కనుక మీరు ఈ కాంబినేషన్లో ఈ శారీ కట్టుకుని బ్లౌజ్ వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. లావెండర్కి క్రీమ్ కలర్ కలనేత అండి. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా లావెండర్ అండ్ క్రీమ్ కలనేతలో ప్లెయిన్ శారీ వస్తుంది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. బార్డర్ విషయానికి వస్తే ఎల్లో కలరు టెంపుల్ బార్డర్ శారీలో కలనేతగా శారీకి రెండు వైపులా కూడా వస్తుంది. అలాగే రెండు వైపులా ఎల్లో కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ కూడా ఒక 2 ఇంచెస్ ఉంటుంది. ఆ తర్వాత ఒక సన్న దారం లాంటి జరీ బోర్డర్ వస్తుంది. ఎడ్జ్లో వచ్చేసి ఒక వేలడంతా రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది. ఇవన్నీ కూడా శారీకి రెండు వైపులా ఒకే విధంగా ఉంటాయి. క్రీమ్ కలర్కి డార్క్ గ్రీన్, బాగా డార్క్ అంటే ఫారెస్ట్ గ్రీన్తో కాంబినేషన్ అండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా పళ్ళు వచ్చేసి ఈ జరీ లైన్స్ ప్యానల్స్ పైన ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ పైన ఆల్ ఓవర్ ప్రింట్తో బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ఇలా రెండు వైపులా ఒక 6 ఇంచెస్ వరకు గ్రీన్ కలర్ పైన జరీ బార్డర్ వస్తుంది. అలాగే కింది వైపు స్కర్ట్ బార్డర్ స్టైల్లో ప్రింటెడ్ బార్డర్ వస్తుంది. పైన వైపు ఓన్లీ జరీ బార్డర్. క్రీమ్ విత్ బ్లాక్ అండి. అలాగే కొంచెం గ్రేష్ బ్లూ షేడ్ కూడా మిక్స్ అయింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి. క్రీమ్ విత్ బ్లాక్ అసలు అందంగా ఉంటుంది. దానికి తోడు ఈ గ్రేయిష్ బ్లూ కూడా యాడ్ అయ్యేటప్పటికి చాలా చాలా అందంగా ఉంది. పళ్ళు వచ్చి జెరీ లైన్స్ ప్యానల్స్ పైన ప్రింట్ వస్తుంది. అట్లాగే బ్లౌజ్ ఏమో బ్లాక్ కలర్ పైన ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్కి. ఇంకా శారీ అంతా కూడా ఇలా స్కర్ట్ బార్డర్ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్. శారీకి రెండు వైపులా కూడా బ్లాక్ కలర్ జరీతో కూడిన బార్డర్ వస్తుంది. అలాగే పైన వైపు ప్రింటెడ్ బార్డర్ ఉండదండి, ఓన్లీ కింద వైపు స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇంగ్లీష్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా చాలా బాగుంది. పళ్ళు అంతా కూడా గోల్డ్ జరీ లైన్స్ ప్యానల్స్ వాటిపైన ప్రింట్ వస్తుంది. పళ్ళుకి ఎడ్జ్లో బ్లూ కలర్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా బ్లూ కలర్లో వస్తుందండి. ఇక శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. రెండు వైపులా జరీ బార్డరు బ్లూ కలర్ పైన వస్తుంది. ప్రింట్ అంతా కూడా ఇది ఏం ప్రింట్ అంటారు, ఈకో ప్రింట్. ఆ వర్డ్ ఇందాక నాకు గుర్తు రాలేదు ముందు చీర చూపించేటప్పుడు. ఈకో ప్రింట్ స్టైల్లో ఈ ప్రింట్ అనేది వస్తుందండి. చాలా చక్కగా ఉంది చీర కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ. ఇది కలర్ ఏమని చెప్పాలి, ఫస్ట్ చూపించిన శారీ లాగానే ఉంది ఆల్మోస్ట్. దాని మీద కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. ఆనియన్ కలర్లో
లైట్ కొంచెం డార్క్ అలా చెప్పొచ్చు. అంటే పాత ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఒకలాంటి పింక్ షేడ్, ఆ షేడ్ మధ్యలో వచ్చిందండి. కొంచెం డార్క్ షేడ్ బార్డర్లో వచ్చింది. పళ్ళు అంతా కూడా గోల్డ్ జరీ లైన్స్తో ప్యానల్స్, దానిపైన ప్రింట్ వస్తుంది. అట్లాగే డార్క్ ఆనియన్ కలర్లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది, ఈకో ప్రింట్ లాగా ఉంటుంది. కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ కలర్లోనే 2 షేడ్స్తో శారీ అండ్ బార్డర్ వస్తుంది. లైట్ ఆరెంజ్ కలర్ అండి, పైన వచ్చేసి ఒకలాంటి డిఫరెంట్ షేడ్ వస్తుంది. ఇది పళ్ళులో స్ట్రైప్స్ వచ్చాయి. ఇదిగోండి పైన ఏమో ఈ కలర్ కొంచెం మస్టర్డ్ షేడ్ లాగా ఉంటుంది, క్రీమ్ కలర్తో కలనేత. కింది వైపు వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలనేత, లైట్ పింక్ అన్నమాట. ఈ చెక్స్లో వచ్చిన బుటీలు, పైన వచ్చిన బుటీలు కూడా రివర్స్ అండ్ నార్మల్ రెండూ వస్తాయి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయండి. అన్ని చీరలకి కూడా ఒక 1 ఇంచ్ ఉండి లేనట్టుగా బోర్డర్ ఉంది. డార్క్ సీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్లోనే చెక్స్ అండ్ స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ శారీ కూడా బ్లౌజ్ ఉండదు. ఇదిగోండి గ్రీన్ పైన వైట్ చెక్స్, అలాగే వైట్ థ్రెడ్ వీవింగ్ బుటాలు కింద హాఫ్ వరకు ఉంటాయి. పైన హాఫ్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలనేత పైన వైట్ బుటాలు ఉంటాయి. ఈ కలనేతే కింద వైపు బోర్డర్ కూడా ఉంటుంది 1 ఇంచ్. అట్లాగే కింది వైపు హాఫ్ ఏదైతే ఉందో అది పైన వైపు ఒక 1 ఇంచ్ బోర్డర్ వస్తుంది. ఆనియన్ పింక్కి మెజంతా పింక్ కలనేత అండి శారీ. ఇక్కడ వచ్చేసి అంతా కూడా థ్రెడ్ చెక్స్ వచ్చాయి, అంతకుముందు జరీతో కదా. ఈ చీరలో అయితే థ్రెడ్ వీవింగ్ చెక్స్ వచ్చాయి. మధ్య మధ్యలో ఈ బుటాలు ఇట్లా 3 లైన్స్ ఇవన్నీ అయితే కామనే. ఇదిగోండి పళ్ళులో చక్కటి టాజిల్స్, అలాగే క్రీమ్ కలర్ కలనేతో బ్లౌజ్. క్రీమ్ కలర్ అండ్ ఈ కలర్ కొంచెం ఎట్లా అంటే మెజంతా పింక్, చంద్రకాంత కలర్కి దగ్గరగా ఉంటుంది. ఆ కలర్లో కలనేత వచ్చింది. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది, చాలా బాగుంది. ఈ కలర్ కూడా వైలెట్, బ్లాక్, అలాగే మెజంతా పింక్ కలనేతలో అండి ఈ శారీ వచ్చేసి. మీరు చూస్తున్నది పళ్ళునేమో ప్యానల్స్ లాగా వైలెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. అక్కడ బ్లౌజ్ చూపించు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ చూపించు, వైలెట్ కలర్ బ్లౌజ్ అండి. అలాగే షోల్డర్ పళ్ళు లాగా ఇక్కడంతా వైలెట్ కలర్ వస్తుంది. లోపలికి వచ్చేటప్పటికి శారీ స్టార్టింగ్ నుంచి కొంత పార్ట్ వరకు ఈ కలర్ వస్తుందండి. 2 కలర్స్లో అనమాట. శారీ మనం కట్టుకున్నప్పుడు ఒక హాఫ్ వరకు అంటే కుచ్చెళ్ళ నుంచి అలా ఈ కలర్ కనిపిస్తుంది. కుచ్చెళ్ళ తర్వాత నుంచి పళ్ళు వరకు ఈ కలర్ కనిపిస్తుంది. బ్లాక్, రస్ట్, స్కిన్ కలర్ కాంబినేషన్ అండి. ఇదేమో పళ్ళు అంతా ఈ 3 కలర్స్లోనూ స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి లైట్ స్కిన్ కలర్ వస్తుందండి బ్లాక్ ప్రింట్తో. అసలు రోజువారు కట్టుకునే వాళ్ళకి, అలాగే ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయండి. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అసలు. ఇదిగోండి శారీ అంతా బ్లాక్ పైన స్కిన్ కలర్ ప్రింట్ వస్తుంది. అంటే యాక్చువల్గా ఇది స్కిన్ కలర్ చీర మీద బ్లాక్తో అది ఏమంటారు ఈ ప్రింట్ని, యాక్చువల్లీ డాబు అజ్రక్ ఆ స్టైల్లో బ్లాక్ ప్రింట్ చేశారు. బ్లాక్ ప్రింట్లోనే ఏదో ప్రింట్ అంటారు, నాకు గుర్తు రావట్లా. అంటే ఈ బ్లాక్ కలర్ వాళ్ళు అద్దుతారండి. అప్పుడు మనకి ఆ ఉన్న గ్యాప్స్లో నుంచి స్కిన్ కలర్ అనేది పువ్వుల్లాగా కనపడుతుంది. గద్దె ప్రింట్ ఏదో అంటారు, నాకు పేరు గుర్తు రావట్లా సమయానికి. ఇదంతా కూడా బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. బోర్డర్ కూడా అదే కాంబినేషన్లో ప్రింటెడ్ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుందండి. అలాగే రస్ట్ కలర్ ఎడ్జెస్లో వస్తుంది. ఈ శారీస్ని హైలైట్ చేస్తున్నది ఆ ఎడ్జెస్లో వచ్చిన కలరేనండి. ఏ చీరకైనా కూడా ఎడ్జ్లో వచ్చిన కలరు చీరని హైలైట్ చేస్తుంది. ఈ టాప్ కూడా అదిరిపోయిందండి. గ్రీన్కి లావెండర్ కలనేత. నిజం చెప్పాలంటే ఇవాళ చూపించిన పొందూరు ఖాదీ ఐటమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. టాప్స్ అయితే అసలు మనం ఊహించని కలనేతలండి. అసలు ఏ కలర్కి ఏ కలర్ కలనేత అనేది నేను వెతుక్కొని చెప్పాల్సి వస్తుంది, అంత అందంగా ఉన్నాయి. తెలియట్లేదు కూడా కలనేత అంటే ఏ కలర్కి ఏ కలర్ వేశారనేది మనం ఊహించలేకపోతున్నాం. 2 రంగులు కలిసాక ఒక కొత్త రంగు ఫామ్ అయిపోయి మనకు తెలియట్లేదు, అంత అందంగా ఉన్నాయి. ఇదిగోండి
ఫ్రంట్ బంచ్ వచ్చేసి గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ బంచ్ వచ్చింది. అసలు ఈ గ్రీన్ లావెండర్ కలనేత కూడా అత్యద్భుతంగా ఉందండి. పింక్ కలర్ అండి, అలానే బేబీ పింక్ కాదు, డిఫరెంట్ షేడ్ పింక్ కలరు. శారీ అంతా కూడా ఇలా వైట్ ఫ్లవర్స్ గ్రీన్ లీవ్స్ వస్తాయి. పళ్ళులో వచ్చేసి కొంచెం డార్క్ పింక్తో ఇట్లా ఒక ప్యానల్ లాగా ఉంటుంది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇలా శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. కొంచెం కట్టు చెంగు దగ్గర అక్కడ ఈ లెంగ్త్ అనేది కొద్దిగా తగ్గుతుంది డిజైన్. ఇలా బోర్డర్ రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది. లావెండర్ కలర్ అండి, వైట్ ఫ్లవర్స్తో వస్తుంది. డార్క్ లావెండర్ ఇక్కడ పళ్ళులో ఒక చిన్న ప్యానల్ లాగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ వచ్చేసి కంప్లీట్గా ఇలా వస్తుందండి. రెండు వైపులా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్తో ఆల్ ఓవర్ ఈ వైట్ ఫ్లవర్స్తో వస్తుంది. మంచి బేబీ పింక్ కలర్కి క్రీమ్ కలర్ కలనేట్ అండి. టాప్ అంతా కూడా జామ్దాని వీవింగ్తో స్టార్ షేప్లో బుటాలు ఉంటాయి. అలాగే యోక్ దగ్గర వచ్చేసి ఈ మ్యాంగోస్ డిజైన్ వస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంది డ్రెస్ అయితే. ఇదిగోండి, ఈ బుటాలు ఫ్రంట్ టు బ్యాక్ అంతా కంప్లీట్గా ఉంటాయి. ఇది వచ్చేసి యోక్ ప్యాటర్న్. దుపట్టా వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. చక్కగా దుపట్టా అంతా కూడా ఈ బుటాలు ఉంటాయి. పళ్ళు దగ్గరలో ఇట్లా రెండు వైపులా కూడా వస్తాయండి. అలాగే ఎడ్జెస్లో టాజిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా సఫిషియెంట్గా సరిపోతాయండి. ఎంత భారీ పర్సనాలిటీ ఉన్నా సరిపోవడం అనేది క్వశ్చనే లేదు. టాప్ వచ్చేసి చీర పన్నాలో ఉంటుంది. 2.5 మీటర్లు ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే దుపట్టా కూడా పెద్ద సైజులో వచ్చింది. రస్ట్ కలర్కి ఇంక్ ప్యాడ్ కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఈ 2 కలర్స్తోనూ కలనేతలో వస్తుంది. అలాగే రస్ట్ కలర్లో మ్యాంగో షేప్ జామ్దాని వీవింగ్ బుటాలు వస్తాయి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదండి. శారీ అంతా కూడా ఇదిగోండి బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, కట్టు చెంగులో కుచ్చెళ్ళ దగ్గర దూరంగాను ఉంటాయండి. శారీకి రెండు వైపులా కూడా 3 ఇంచెస్ వరకు ఇంక్ ప్యాడ్ కలరు బార్డర్ వస్తుంది. ప్లెయిన్ కాటన్ బార్డరు. శారీ అంతా కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ కాటను. మధ్యలో అంతా ఈ బుటాలు ఉన్నాయి కదా, ఇక్కడ బోర్డర్స్ పైన చిన్న టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. పింకిష్ పీచ్ కలర్ అండి. పీచ్ ఇందాక ఒక షేడ్ చూపించాను కదా, అది వేరే. ఇది వచ్చేసి కొంచెం పింకిష్ పీచ్ లాగా ఉంటుంది. పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు. అలాగే పళ్ళుకు బోత్ సైడ్స్ వచ్చిన ప్యానల్స్లో మునియా డిజైన్ ఉంటుంది. అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా బిగ్ సైజులో మోటివ్స్ వస్తాయండి. దగ్గరగాను గ్రాండ్ కలర్స్తో ఉండటం వల్ల చీర అంతా కూడా హెవీ లుక్ కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ అండి. బోర్డర్ అంతా కూడా మునియా వస్తుంది. పింక్ కలర్ బోర్డర్కి బోత్ సైడ్స్ సిల్వర్ జరీ లైన్స్, ఎడ్జ్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది. అదే ఆరెంజ్ కలర్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. బేబీ పింక్కి వైట్ కలనేత్ అండి. సూపర్ బ్యూటిఫుల్ పేస్టల్ కాంబినేషను. చాలా బాగుంది. వైట్ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అలాగే పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చాయి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉండి ప్లెయిన్ పైన ఇలా హ్యాండ్ పెయింట్ కొమ్మలు అక్కడక్కడ ఉంటాయండి. శారీ అంతా కూడా ఎక్కువ పింక్ కలర్ కనిపిస్తుంది. ఇలా బోర్డర్లో మాత్రం ఒక వేలడంత చిన్న బోర్డర్స్ ఇచ్చారు కదా, అక్కడ వైట్ కలర్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి. అదిరిపోయిందండి. నా మోస్ట్ ఫేవరెట్ బ్లాక్ కలర్ శారీ వైట్ ఫ్లవర్స్తో సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు. తర్వాత పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ టాజిల్స్ ఇచ్చారు. అలాగే శారీలో వచ్చి ఇదిగోండి ఇలా కొమ్మలు అక్కడక్కడ వస్తాయి. బ్లాక్ కలర్ ప్లెయిన్ శారీ. దీనికి బ్లౌజ్ ఉండదు. అలాగే సెపరేట్గా బార్డర్ కూడా ఏమీ లేదండి. శారీ అంతా కూడా అక్కడక్కడ ఈ కొమ్మలు అనేవి హ్యాండ్ పెయింట్తో వస్తాయి. ఎల్లో కలర్కి మెరూన్ కాంబినేషన్ అండి. పెళ్ళి అంటే హల్దీ ఫంక్షన్ తప్పనిసరి. హల్దీ ఫంక్షన్ అంటే ఎల్లో చీర కూడా తప్పనిసరి. అలాంటి హల్దీ ఫంక్షన్స్కి ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇది. ఈ వీడియోలో 2 ఎల్లో శారీస్ చూపించబోతున్నాను. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనం హల్దీ ఫంక్షన్స్ మీద కూడా కొంచెం ఒక లుక్ వేసి వాటికి పనికొచ్చేవి చూపించాలి.
పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు అండి. బోత్ సైడ్స్ కూడా థ్రెడ్ వీవింగ్ టెంపుల్ స్టైల్ బార్డర్ ఉంటుంది. అలాగే కోటా డోరియా మార్కు. శారీ అంతా కూడా చక్కటి సైజులో పెద్ద పెద్ద బుటాలు అంటే ఒక ఫ్లవరు, లీవ్స్, మోటివ్స్ అని చెప్పొచ్చు. మంచి సైజులో ఉండడమే కాకుండా చాలా దగ్గరగా కూడా ఉన్నాయి. అలాగే ఆ పువ్వుల్లో థ్రెడ్ వీవ్ వచ్చింది, దానివల్ల కూడా ఇంకా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. శారీకి రెండు వైపులా కూడా ఒక 2-3 ఇంచెస్ మెరూన్ కలర్ ప్లెయిన్ బార్డరు, దానికి రెండు వైపులా సిల్వర్ జరీతో గ్యాప్ బార్డర్ స్టైల్లో లైన్స్ వచ్చాయండి. శారీకి రెండు వైపులా ఇదే విధంగా ఉంటాయి. బ్లౌజ్ కూడా మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అంతా థ్రెడ్ వీవ్తోనూ సిల్వర్ జరీతోనూ పోల్కా డాట్స్ ఉంటాయి. శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో బ్లౌజ్లో హ్యాండ్స్ కూడా అదే బార్డర్ వస్తుంది. లక్స్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అండి. చూడగానే బ్రైట్గా అట్రాక్టివ్గా కొంచెం నియాన్ షేడ్ లాగా కనిపించాలి అంటే ఈ కలర్ తీసుకోవచ్చు. పళ్ళు వచ్చేసి థ్రెడ్ వీవ్ అండ్ సిల్వర్ జరీ కలిసి జాల్ పళ్ళు వస్తుందండి. అలాగే ఇదిగోండి కోటా డోరియా మార్క్. శారీ అంతా కూడా ప్యానల్ స్టైల్లో 3 లైన్స్ సిల్వర్ జరీ బుటాలు, ఒక లైన్ బిగ్ మోటివ్స్ వస్తాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంది చీర అయితే. మధ్యలో అంతా కూడా డిజైన్ అలా ప్యానల్ స్టైల్లో రావటం వల్ల హెవీగా అనిపిస్తుంది. బార్డర్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ బార్డరు 4 to 5 ఇంచెస్ ఉంటుందండి. శారీకి రెండు వైపులా అదే విధంగా వస్తుంది. అదే కలర్లో బ్లౌజ్, హ్యాండ్స్ ప్లెయిన్ బార్డరు, బ్లౌజ్ అంతానేమో సిల్వర్ జరీ బుటాలు వస్తాయి. దూది అండి. దూది పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో ఈ చీరలు పట్టుకుంటే కూడా అంతే మెత్తగా ఉన్నాయి. ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. అసలు శారీ పట్టుకుంటే శారీ లాగా లేదండి, ఒక నాప్కిన్ పట్టుకున్నట్టు ఉంది మీరు చెప్పినట్టే అని మాకు రివ్యూస్ వచ్చాయి. కాకపోతే కాల్లో చెప్పడం కన్నా వాట్సాప్లో మెసేజ్లో కానీ లేకపోతే వీడియో కింద కమెంట్లో కానీ పెట్టారంటే నేను మన వాళ్ళందరితో షేర్ చేసుకోవడానికి వీలవుతుందండి. చూడండి ఎంత బాగుందో. గ్రీన్ కలరు స్కిన్ కలర్ కాంబినేషన్లో పెసరబద్ద గడి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లా ప్యానల్స్ లాగా వచ్చింది. అలాగే పళ్ళులో బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉంటాయి. ఇక శారీ అంతా కూడా గ్రీన్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్లో పెసరబద్ద గడితో వస్తుంది. ఈ శారీస్ పెద్దగా ఉంటాయండి, కాకపోతే బ్లౌజ్ మాత్రం ఉండదు. శారీకి రెండు వైపులా ఇట్లా గ్రీన్ కలర్ బార్డరు, ఒక వేలుడంతా జస్ట్ అలా ఉంది అనిపించుకోవడానికి ఒక చిన్న బార్డర్ ఉంటుంది. మజంతా పింక్లో ఇంకొక శారీ అండి. పళ్ళులో వచ్చేసి ఆరెంజ్ డిజైన్ ఉంటుంది మధ్యలో ప్యానల్కి. బోత్ సైడ్స్ కూడా బ్లూ కలర్ టెంపుల్ స్టైల్ బార్డర్ వస్తుంది. కోటా డోరియా మార్క్. ఇక శారీ అంతా చూసినట్లయితే బ్లూ కలర్, లైట్ ఆరెంజ్, గ్రీన్ ఈ షేడ్స్లో ఈ మోటివ్స్ అనేవి వస్తాయండి. పెద్ద సైజులో ఉన్నాయి. శారీ బార్డర్ వచ్చేసి మజంతా పింక్లోనే ఇంకొక షేడ్లో ప్లెయిన్ బార్డర్. శారీకి రెండు వైపులా కూడా 3 to 4 ఇంచెస్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మీకు చీరలో ఫ్లవర్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవే కలర్స్తో థ్రెడ్ వీవింగ్ బూటాలు వస్తాయి. టొమాటో కలర్ అండి, చాలా బాగుంది. రాయల్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది. పీకాక్స్ చూసారా ఎంత బాగున్నాయో. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా ఈ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు ఇదిగోండి ఇక్కడ వరకు ఉంటుంది. పళ్ళు మొత్తం దీంతో కలిపి ఒక 1/2 మీటర్ వరకు ఉంటుంది. శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. అలాగే శారీకి రెండు వైపులా రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ పట్టు బార్డర్ వస్తుంది. దాంతో పాటుగా చిన్న సిల్వర్ జరీ లైను శారీకి రెండు వైపులా ఉంటుంది. రెండు వైపులా కూడా బ్లూ కలర్ శారీలో కలనేతగా టెంపుల్ బార్డర్ కూడా ఉంటుంది. సూపర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. బ్రౌన్ కలర్కి పింక్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో అథెంటిక్ పళ్ళు. అలాగే మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ అండ్ సిల్వర్ జరీ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు అండి. చాలా బాగుంది. ఈ శారీ అంతా కూడా కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇక శారీకి రెండు వైపులా కూడా పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుందండి. దానిపైన వచ్చేసి ఇట్లా గోల్డ్ జరీతో చిన్న లైన్ వస్తుంది రెండు వైపులాను. అలాగే శారీకి రెండు వైపులా టెంపుల్ బోర్డర్ కూడా శారీలో కలనేతగా వస్తుంది.